హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే, నేను ఎందుకు వచ్చిందంటే, మనము ఎక్కడికన్నా ఫంక్షన్కి కానీ పార్టీకి కానీ వెళ్ళాలనుకుంటే మన స్కిన్ డల్గా ఉందనుకో, మనకి కొంచెం ఏంటి లో ఫీలింగ్ ఉండిద్ది. దానికోసం మనకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చూడండి నాది ఎంత డల్ అయిందో. ఇన్స్టెంట్గా గ్లో అవ్వాలంటే నేను చేసేది మీరు చేయండి. మీ స్కిన్ కూడా మెరుస్తా గ్లోయింగ్గా బ్రైట్గా కనిపించిద్ది. ఓకే, ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. 2 స్పూన్ల మిల్క్ తీసుకోవాలి. మిల్క్ మన ఫేస్ని క్లెన్జింగ్ చేస్తుంది. అలా తీసుకున్న మిల్క్ని మన 4 వేళ్ళతో డిప్ చేస్తూ మన ఫేస్కి అప్లై చేసుకుంటూ మసాజ్ ఇస్తూ ఉండాలి. మనకు ఇక్కడ మెయిన్ పాయింట్ మసాజ్. మనం మన ఫేస్ని ఎంత బాగా మసాజ్ చేస్తామో మన ఫేస్ అంత గ్లోయింగ్గా అవుతుంది. అదేవిధంగా ఫేస్కి మాత్రమే కాకుండా మన మెడకు కూడా అప్లై చేస్తూ మసాజ్ చేసుకోవాలి. మన ఫేస్ మీద మాత్రం సర్కిల్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి. అప్పుడే డెడ్ స్కిన్ పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఎప్పుడైనా సరే మన ఫేస్ని కింద నుండి పైకి లాగుతూ మసాజ్ చేసుకోవాలి. అలా చేస్తే మన చర్మము ముడతలు పడకుండా ఉంటుంది. అలా 10 నిమిషాలు మసాజ్ చేసుకున్నాక ఒక కర్చీఫ్ని నీటితో తడుపుకొని మన ఫేస్ని నీట్గా క్లీన్గా శుభ్రం చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం నాకు ఇప్పుడు తేడా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ చేసినాక ఇంకా బాగా తెలిసిద్ది రిజల్ట్. బయట మనము ఫేస్కి అందించుకుంటా లోపల నుంచి మంచి ఆహారం జ్యూసెస్ తాగితే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి పోదాం పదండి. ఒక కప్పులో 2 స్పూన్ల మిల్క్ తీసుకొని దానిలోకి 1 స్పూను బీట్రూట్ పౌడరు యాడ్ చేసుకొని 1 స్పూనున్నర ముల్తాని మట్టి వేసుకొని కొంచెం టమాటా రసం, కొంచెం నిమ్మరసం వేసుకుంటూ మొత్తం కలిసేటట్టు ఈవెన్గా కలుపుకోవాలి. బీట్రూట్ పౌడర్ మన కలర్ ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తుంది. టమాటా రసం సంటాన్ని తగ్గిస్తుంది. నిమ్మరసం మన ఫేస్కి విటమిన్ సిని ఇస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకోవాలి. నా దగ్గర బ్రష్ ఉంది అప్లై చేసుకునేది, కానీ నేను పైన ఉన్నా కదా దానికోసమని కిందికి దిగలేక చేత్తో రాసేసుకుంటున్నా. ఇలా 3 రోజులకు ఒకసారి చెయ్యండి. మంచి ఫుడ్ తింటూ మీకే తేడా తెలిసిద్ది. ఇంతకు ముందు ఎట్లున్నారన్నది ఇప్పుడు ఎట్లున్నారన్నది మీకే తెలిసిద్ది. ఇలాంటి బ్యూటీ టిప్స్ అయితే నా దగ్గర చాలానే ఉన్నాయి. ఇంకా నుంచి మంచి మరెన్నో వీడియోలు మంచివి చేయాలంటే నాకు కొంచెం బూస్టింగ్ కావాలి. అంటే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి పోయిద్ది. వాళ్ళు ఎంతో కొంత నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆరాలి. ఒక 10-15 నిమిషాలు అయితే ఆరిద్ది. ఇంకో ఆరిపోయింది. ఆరిపోయినాక ఇట్లుంటుంది. మనం వెళ్ళి కడుక్కుందాం రండి. నేను తిక్కులో వేసుకున్నాలే. మొహం కడుక్కునేటప్పుడు కూడా రాకి కడుక్కోవాలి. మామూలుగా ఇట్లా కడగొద్దు, రాకి కడుక్కోవాలి. మీకు ఏమైనా తేడా తెలుస్తుందని నేను అనుకుంటున్నా. నాకైతే అనిపిస్తుంది తేడా తెలుస్తుంది. కొత్త ఛానల్ కదా, అయితే నైట్లో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటున్నా. దానికోసం నాకు డార్క్ సర్కిల్ వచ్చినాయి. లేకపోతే నా ఫేస్ ఇంతకుముందు ఇంకా గ్లోయింగ్ ఉండేది, మంచిగా ఉండేది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి.